వైసీపీ వాళ్ళు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు ఫ్లెక్సీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం వంటి రాతలు పెట్టడం ఎంతవరకు సమంజసమని పిటిషనర్ను ప్రశ్నించింది. ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాలనా ప్రజలనా అని కోర్టు స్పష్టంగా నిలదీసింది. సీఎం మీద అనుచిత పోస్టులు పెట్టడం అంటే కేవలం ఒక వ్యక్తిని కాదు 5 కోట్ల ఆంధ్రులను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదని స్పష్టం చేసింది. పోలీసుల వైఖరిపైన కోర్టు అటు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకసారి అరెస్ట్ అయిన వారు కూడా మళ్లీ అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటే పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించింది. జడ్జిలపై పోస్టులు పెట్టినప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా కోర్టు పేర్కొంది. అభ్యంతరకర పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, కోర్టులు చట్టాలంటే భయం కలిగేలా చర్యలు ఉండాలని ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.